హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో. సో 6th చాప్టర్ మనం ఏదైతే స్టార్ట్ చేసామో లైన్స్ అండ్ యాంగిల్స్, దాని పార్ట్ కంటిన్యూషన్ అండి. సో దాని కంటిన్యూషన్ అడుగుతున్నారు మేడం. సో ఆ మేడం కోసమే ఈ వీడియో అయితే డెడికేటెడ్. సో ఆపిన దాని తర్వాత నుంచి కంటిన్యూ చేస్తున్నానండి. సో మనం ఇవన్నీ చెప్పుకుందాం. సో ఇక్కడ దాకా ఆపాం. కంపేరింగ్ యాంగిల్స్ బిట్వీన్ సూపర్ ఇంపోజిషన్, అంటే ఏవైనా 2 యాంగిల్స్ ఓవర్లాప్ అవ్వడాన్ని మనం సూపర్ ఇంపోజిషన్ అన్నాము. సో సూపర్ ఇంపోజిషన్ లేకుండా ఏ యాంగిల్ పెద్దది. సో ఇక్కడ మనకి 2 క్రోస్ ఇచ్చారు. 2 క్రోస్ ఆర్గ్యుమెంట్స్లో మౌత్ ఎలా వైడర్గా ఓపెన్ చేశారు. విచ్ వన్ ఈజ్ బిగ్ అని మీరు అనుకుంటున్నారు, సూపర్ ఇంపోజిషన్ లేకుండా ఎలా చెప్పగలరు అని. సో అది ఎలా చెప్పగలరు అని అంటే, ఇక్కడ నార్మల్గా మనకి ఒక సర్కిల్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. సర్కిల్ ఇచ్చి దాని సెంటర్ చూసి అలాగా బిఏ డినోట్ చేసుకొని అలా దాంతో చూసి డినోట్ చేసి 2 ఈక్వల్ అని చెప్పాలి అని చెప్పి. సో నాకు తెలిసి చాలా వరకు వర్క్ అవ్వకపోవచ్చు, బట్ ఎనీవే దే హ్యావ్ గివెన్, మనం అది చూడాలి. సో ఇక్కడ మేకింగ్ కొన్ని రొటేటింగ్ ఆర్మ్స్ చేయమని చెప్పి ఇచ్చారు, పేపర్ స్ట్రిప్స్తో ఏదో స్ట్రాస్తో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ మీరు చేయించవచ్చు పిల్లలకి, పేపర్ స్టాస్తో కానీ లేకపోతే స్ట్రిప్స్ తీసుకొని వాటిలో చేయొచ్చు, యాజ్ యువర్ విష్. సో ఇక్కడ మాత్రం ఒక యాక్టివిటీ ఇచ్చారండి. ఆ యాక్టివిటీ ఏంటంటే, ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్లో ఏదైనా ఒక యాంగిల్ కట్ చేసి ఆ యాంగిల్ని మిగిలిన ఒక 4-5 యాంగిల్స్తో రీప్లేస్ చేయమన్నారు. సో పిల్లలు ఏది కరెక్ట్ అని చెప్పి అబ్జర్వ్ చేయాలి. సో అలా అబ్జర్వ్ చేసే టైంలో యూ కెన్ గెస్ దట్, చూడండి విచ్ వన్ ఈజ్ ది గ్రేటర్. సో స్టిల్ slight angle is greater than the arm angle. సో ఇక్కడ వచ్చి లెస్ దాన్ ఆర్మ్ యాంగిల్. సో ఇక్కడ వచ్చి ఈక్వల్, ఎగ్జాక్ట్గా పెయిర్ అలాగా సెట్ చేయడానికి ఇచ్చారు ఒక యాక్టివిటీ. నెక్స్ట్ స్పెషల్ టైప్ ఆఫ్ యాంగిల్. సో ఆల్రెడీ మనకి బుక్తో యాక్టివిటీ ఆల్రెడీ చెప్పున్నాను. అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, రిఫ్లెక్సివ్ యాంగిల్, వెనక్కి తిప్పితే అబ్ట్యూస్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్ చేయొచ్చండి అండి విత్ ది యాక్టివిటీ. ఇలాగే ఇక్కడ సో ఇక్కడ మనం చూస్తే ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ద లైన్ ఏ స్ట్రైట్ లైన్స్ వచ్చా, అంటే ఏవైనా ఒక పాయింట్, ఒక రే, 2 రేస్ ఒక పాయింట్ని బేస్ చేసుకొని లైన్ ఫామ్ అయ్యాయి అని అంటే దట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ యాంగిల్ అని చెప్పొచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక యాంగిల్ తీసుకొచ్చండి. బాబుని కట్ చేయమని అడిగితే అమ్మాయి 2 కట్ చేస్తే ఈవెన్ దో 2 సేమ్ అని చెప్పి చెప్తాడు, అదొకటండి. నెక్స్ట్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డ్రా ఓసీ రే సచ్ దట్ ద 2 యాంగిల్స్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఓసీ రే గీయడానికి ఈక్వల్ అవుతుందా? ఎస్, ఓసీ రే గీశారు. సో 2 యాంగిల్స్ అనేటివి ఈక్వల్ అవుతున్నాయి. ఎందుకు అనంటే ఆ 2 యాంగిల్స్ ఒకే పాయింట్ని కలిగి ఉన్నాయి, అది ఓ అనే పాయింట్ని సేమ్గా కలిగి ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఏం చెప్పచ్చు, బోత్ ఆర్ సేమ్ అని. వీళ్ళు ఎక్స్ప్లోర్ నార్మల్ మ్యాటర్ అంటే ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మనం సెంటర్కి ఫోల్డ్ చేస్తే అక్కడ మనకి ఓ అనే సెంటర్ పాయింట్ వస్తే ఆ ఓనే మనం 2 లైన్స్కి ఒక మెయిన్ పాయింట్ అనుకోవచ్చు, సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్ని మనం స్ట్రైట్ లైన్ అని చెప్పచ్చు. ఆ సెంటర్ పాయింట్ అంటే 2 రేస్ యొక్క మెయిన్ పాయింట్ అది అని చెప్పచ్చు. ఓవర్ ల్యాపింగ్ ఉంది అక్కడ అని చెప్పి. సో ఇక్కడ మనం చూస్తే టు ఈచ్ ఆఫ్ దీస్ ఈక్వల్ యాంగిల్స్ ఫార్మింగ్ రైట్ యాంగిల్. సో ఇక్కడ 2 లైన్స్ ఇలా ఫామ్ అవుతాయని చెప్పి ఆ 2 యాంగిల్స్ పేపర్ను ఫోల్డ్ చేసినప్పుడు ఫామ్ అయ్యేటివి ఏందో కాదు, అవి రైట్ యాంగిల్స్ అని చెప్తుంది. ఇక్కడ పేపర్ ఫోల్డ్ చేసినప్పుడు ఫామ్ అయ్యేటివి ఇలా ఒకటి చూసారా, ఏం ఫామ్ అయ్యాయి, రైట్ యాంగిల్స్ ఫామ్ అయ్యాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఐ విల్ షో యూ ప్రాక్టికల్లీ. హ్యావ్ టేకెన్ ఏ పేపర్. సో ఇప్పుడు నేను దీన్ని ఈక్వల్గా ఫోల్డ్ చేస్తాను. మా స్కూల్ పాంప్లెట్స్. సో ఇలాగా ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఇక్కడ మధ్యలో ఒక లైన్ వచ్చింది కదా, ఇలా లైన్ వచ్చింది కదా, ఇది సెంటర్. ఈ సెంటర్ నుంచి ఇలా ఒక స్ట్రైట్ లైన్, ఈ సెంటర్ నుంచి ఇలాగా ఒక స్ట్రైట్ లైన్. సో 2 స్ట్రైట్ లైన్స్ని కలిగి ఉంటుంది, రైట్ యాంగిల్స్ని కలిగి ఉంటుంది ఒక స్ట్రైట్ లైన్ అని చెప్పి చెప్పడానికి. సో ఇక్కడ ఒక 3 యాంగిల్స్ యొక్క ఆర్గ్యుమెంట్ని మనకి చూపిస్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ మీరు చదువుకోవచ్చు. దీంతోపాటు మనం చేస్తే 2 లైన్స్ దట్ మీట్ ఎట్ ఏ రైట్ యాంగిల్ ఆర్ కాల్ పర్పెండికులర్ లైన్స్. 2 లైన్స్ కానీ ఇలాగా 2 లైన్స్ కానీ మీట్ అయితే ఆ ప్లేస్ని మనం పర్పెండికులర్ లైన్స్ అని అంటాం. సో 2 లైన్స్ దట్ మీట్ అట్ రైట్ యాంగిల్స్ వద్ద, అంటే ఇక్కడ రైట్ యాంగిల్స్ వద్ద కనుక కలిస్తే దట్ ఈస్ పర్పెండికులర్ లైన్స్.
ఫిగర్ ఇట్ అవుట్ 2.4 ఇచ్చారండి. సో లెట్స్ స్టార్ట్ ఫిగర్ ఇట్ అవుట్. హౌ మెనీ రైట్ యాంగిల్స్ డూ ద విండోస్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ కంటైన్? యూ సీ అదర్ యాంగిల్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. మీ క్లాస్ రూమ్లో విండోకి ఎన్ని ఉంటాయి? ఇది మనం విండో అనుకుంటే ఆ విండోకి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, 4 రైట్ యాంగిల్స్ ఉంటాయి. సో డూ యూ సీ ఎనీ అదర్ రైట్ యాంగిల్స్ అంటే మనం బ్లాక్ బోర్డ్ చెప్పచ్చు, స్విచ్ బాక్స్ చెప్పచ్చు, ఇంకేమన్నా ఒకవేళ చెస్ బోర్డ్ ఉంటే చెక్ బోర్డు, చాక్ పీస్ బోర్డు ఉంటే చాక్ పీస్ బోర్డు, చెస్ బోర్డు అవి చెప్పచ్చు ఎగ్జాంపుల్స్గా. వాటి రాసేయండి, ఇంకా క్లియర్ అడితే అయిపోద్ది ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. జాయిన్ ఏ లైన్ ఆఫ్ అదర్ గ్రిడ్ పాయింట్స్ ఇన్ ద ఫిగర్ బై స్ట్రైట్ లైన్ టు గెట్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ ఫిగర్ ఏ ఉంది కదండి, జాయిన్ ఏ ఉంది కదా ఈ గ్రిడ్లో, దాని నుంచి జాయిన్ చేయమన్నారు టు గెట్ ఏ స్ట్రైట్ లైన్. సో ఏని నేను రిమైనింగ్ ఇక్కడికి జాయిన్ చేస్తాను, ఇలా జాయిన్ చేసి నేను దీనికి సి అని నేమ్ ఇస్తాను. సో దీనికి కూడా ఇక్కడ కూడా ఏ జాయిన్ చేయమన్నారు, స్ట్రైట్ లైన్ అవ్వాలి అన్నారు. స్ట్రైట్ లైన్ అయిందా? సో సెకండ్ క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ జాయిన్ ఏ టు ద అదర్ గ్రిడ్ పాయింట్స్ ఇన్ ద ఫిగర్ బై స్ట్రైట్ లైన్. సో ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ రావాలి. స్ట్రైట్ లైన్ గీయండి టు గెట్ ఏ రైట్ యాంగిల్. స్ట్రైట్ లైన్ గీసి రైట్ యాంగిల్ తీసుకోవాలి, అది కూడా ఏ నుంచి. సో ఏ ఇక్కడ రైట్ యాంగిల్ కావాలి కాబట్టి వచ్చిందా రైట్ యాంగిల్. ఇప్పుడు ఇక్కడ నుంచి గీస్తే రైట్ యాంగిల్ కావాలి. మీరు ఇలా గీసుకోవచ్చు, లేదు అంటే ఇలా అన్నా గీసుకోవచ్చు. ఎలా గీసినా అది కరెక్టే, ఇలా గీసినా అది కరెక్టే, ఎందుకంటే 2.7 ఉంది కాబట్టి. లేదా ఇలా నువ్వు గీసినా కరెక్టే, అది మీ ఇష్టం, ఎలా అన్నా గీసుకోండి. బట్ సి అని నేమింగ్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఎలా అన్నా మీకు చాలామందికి డౌట్ రావచ్చు, మీకు ఈ కాన్సెప్ట్స్ ఎలా తెలుసు, మీరు ఆన్సర్స్ చూసి చెప్తున్నారు ఏమైనా. ఆన్సర్స్ అయితే ఇవన్నీ ఏం లేవండి. నేను మ్యాథ్స్ డీల్ చేస్తాను కాబట్టి సబ్జెక్ట్ పిల్లలకి నేను చెప్పడానికి కాన్సెప్ట్ ముందుగానే ప్రిపేర్ వెళ్తాను. సో నాకు వెంటనే ట్యూషన్ పీరియడ్స్ అలాగే స్కూల్ ఇవి అన్నీ ఉండడం వల్ల వెంటనే నేను వీడియోస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాను. అంటే ఆల్రెడీ ఇదంతా నేను చెప్పేసిన కంటెంట్ స్కూల్లో, ఇది చెప్పేసిన కంటెంట్ ఇక్కడ వీడియో చేయాలి అని అంటే లేట్ అవుతుంది అంతే దానివల్ల అంటే. సో అందుకని కొంచెం ప్లీజ్ డోంట్ మైండ్, అడగంగానే చేస్తున్నాను. దానికన్నా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. హింట్, ఎక్స్టెండ్ ద లైన్, ఆ లైన్ని ఎక్స్టెండ్ ఇలా చేసి ఇలా రాయాలి అని చెప్పి. సో వీ హ్యావ్ ఆల్రెడీ డన్. నెక్స్ట్ అక్కడికి అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్ ఇస్తారండి. గెట్ ఏ స్లాంటింగ్ క్రీజ్ ఆన్ ఏ పేపర్. స్లాంటింగ్ క్రీజ్ అంటే ఇప్పుడు చెప్తా, ఒక మడత పేపర్ మీద ఒక స్లాంటింగ్ క్రీజ్ అంటే ఒక మడతను తీసుకోండి, అలా తీసుకున్నాం. నౌ ట్రై టు గెట్ అనదర్ క్రీజ్ దట్ పర్పెండిక్యులర్ టు ద స్లాంటింగ్ క్రీజ్. సో ఇప్పుడు ఈ స్లాంటింగ్ క్రీజ్ ఏదైతే మడత తీసుకున్నామో ఈ మడతకి అనదర్ క్రీజ్ తీసుకోమని అడుగుతున్నారు. సో నౌ ఐ విల్ టేక్, చూడండి, నేను ఒక క్రీజ్ తీసుకున్నాను, ఇలా ఫోల్డింగ్ తీసుకున్నాను. నా ఆ ఫోల్డింగ్ నేను ఇలా ఓపెన్ చేసి అయితే అంతే ఫోల్డ్. సో ఇలా ఫోల్డ్ చేశాను, ఇందాక ఇలా ఫోల్డ్ చేశానా, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేశానా, ఇలా ఫోల్డ్ చేసిన పేపర్ని ఇలా ఫోల్డ్ చేశాను. సో నౌ ఐ గెట్ ప్లస్. ఎస్ అన్నా ప్లస్ వచ్చింది, చూడండి వచ్చిందా ప్లస్. ఎస్. సో వైట్ పేపర్ మీద చేయండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. దానికి వైట్ పేపర్ అందుబాటులో లేదు అందువల్ల. సో హౌ మెనీ క్రీజ్ ఇస్ పర్పెండిక్యులర్, ఇవి పర్పెండిక్యులర్. హౌ మెనీ రైట్ యాంగిల్స్ డస్ డూ యూ హ్యావ్ నవ్. ఇప్పుడు ఈ క్రీజ్ ఏదైతే మడత ఉందో ఈ మడతకి నాకు ఎన్ని రైట్ యాంగిల్స్ వచ్చాయి, ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్. హౌ మెనీ రైట్ యాంగిల్స్ డూ హ్యావ్ గట్ అంటే 4. జస్టిఫై వై యాంగిల్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ 90 degrees. సో 4 యాంగిల్స్ వచ్చాయి, వై అవి రైట్ యాంగిల్స్ అని చెప్పగలవు అని అంటే దట్ ఇండికేట్స్ 90 degrees కాబట్టి ప్రతి యాంగిల్ని మనం ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ చేస్తే వీ గెట్ 90 degrees. సో దట్స్ వై వీ కెన్ సే దట్ ఎగ్జాక్ట్లీ దేర్ ఆర్ రైట్ యాంగిల్స్. డిస్క్రైబ్ హౌ యూ ఫోల్డ్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఫోల్డింగ్ నువ్వు ఎలా చేస్తావు ఏంటి, నీ ఫోల్డింగ్ డిస్క్రిప్షన్ చూసి వేరే వాళ్ళు చేసేటట్టు డిస్క్రైబ్ చేయమంటున్నారు. సో టేక్ ఏ పేపర్ అండ్ మేక్ ఇట్ ఇంటూ 2 halves and open the paper and draw a line on the crease and again hold the paper, this time vertically,
this vertically fold the paper equally, and now open the paper, draw a line which is across. Now you get a plus. So at that plus end point, midpoint, you will get a midpoint. At that midpoint, the two lines meet at a point, that is point is known as midpoint. At that midpoint, draw that angles, you will get 4 right angles. It is the way to get a perpendicular on a paper. ఇది మ్యాటర్ అండి. ఈ మ్యాటర్ని యాస్టీస్ మీరు పాయింట్స్గా రాసేసుకుంటే సరిపోతుంది. ఎస్, దానికి ఆన్సర్. నెక్స్ట్ క్లాసిఫైయింగ్ యాంగిల్స్. సో ఇక్కడ మనకి కొన్ని యాంగిల్స్ ఇచ్చారు. సో యాంగిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 3 గ్రూప్స్ యాజ్ షోన్ ఫిలో. సో ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ మనకి అక్యూట్ యాంగిల్స్, ఇవన్నీ రైట్, ఇవన్నీ అప్ట్యూస్ చూడగానే చెప్పేయచ్చు. సో ఇన్ ద ఫస్ట్ గ్రూప్ ఆల్ ద యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ రైట్ యాంగిల్, ఆర్ ఇన్ ఏ వర్డ్ లెస్ దాన్ క్వార్టర్ టర్న్. ఇవి క్వార్టర్ టర్న్ కంటే 1/4 కంటే తక్కువ ఉన్నాయి టర్న్. సో ఈ యాంగిల్స్ని అక్యూట్ యాంగిల్స్ అని అంటారు. సో ద థర్డ్ గ్రూప్ ఆల్ యాంగిల్స్ గ్రేటర్ దాన్ 90, అంటే 90 అంటే రైట్ యాంగిల్ కంటే గ్రేటర్, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్ట్రైట్ లైన్ కంటే తక్కువ. సో దీస్ ఆర్ అంటే మోర్ దాన్ ఏ క్వార్టర్ లైన్, ఈ క్వార్టర్ లైన్ కంటే ఎక్కువ, అండ్ లెస్ దాన్ హాఫ్ టర్న్ అంటే ఇలాగా స్ట్రైట్ లైన్ వస్తే హాఫ్ టర్న్ కంటే తక్కువ. సో దీస్ ఆర్ కాల్డ్ అప్ట్యూస్ యాంగిల్స్. సో ఇది ఇంట్రడక్షన్. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై అక్యూట్, రైట్, అప్ట్యూస్ అండ్ స్ట్రైట్ యాంగిల్స్ ఇన్ ద ప్రీవియస్ ఫిగర్స్. సో మళ్ళీ ప్రీవియస్ ఫిగర్స్లో అక్యూట్, అప్ట్యూస్ నేను ఆల్రెడీ మీకు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా రాయాలి ఏంటి అని. వీటి బొమ్మలు వేయండి. అక్యూట్ ఇలా రాసి అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్ ఇలా డ్రా చేసి అప్ట్యూస్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ నేమ్స్ ఇవ్వండి వాటికి. Make a few acute angles and few obtuse angles, draw them in different orientations. So different acute angles, obtuse angles ని డ్రా చేయమంటున్నారు. సో ఇక్కడే ఉన్న ఎగ్జాంపుల్స్, ఇవన్నీ అక్యూట్ యాంగిల్స్, ఇవన్నీ అబ్ట్యూస్ యాంగిల్స్. ఈ ఎగ్జాంపుల్స్ అక్కడ డ్రా చేసేసేయండి. సెకండ్ వన్ ఆన్సర్ కంప్లీట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆన్సర్ చూద్దాం. సో డూ యూ నో వాట్ ఆర్ ద వర్డ్స్? సో వాట్ ద వర్డ్స్ అక్యూట్ అండ్ అబ్ట్యూస్ మీన్? అక్యూట్ మీన్స్ షార్ప్, అబ్ట్యూస్ మీన్స్ బ్లంట్. డూ యూ థింక్ దీస్ వర్డ్స్ హ్యావ్ బీన్ చూజన్? ఇవి చూస్ చేసుకున్నారు అని చెప్పి మనం చెప్పచ్చు. ఏంటి ఆ వర్డ్స్? అక్యూట్ అంటే షార్ప్ అని, అబ్ట్యూస్ అంటే బ్లంట్ అని. ఎందుకు అలాగా? సో మనం ఎందుకు చెప్పచ్చు అంటే అక్యూట్ హ్యాజ్ ఎ లెస్ మెజర్ అండ్ అబ్ట్యూస్ హ్యాజ్ మోర్ మెజరింగ్ యాంగిల్. సో వి గెట్ దిస్ నేమ్స్ అని చెప్పి బ్రీఫ్గా రాసేయచ్చు. టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చిన ఆన్సర్ కూడా నాకు నచ్చిందండి. సో పర్లేదు, బాగానే ఉంది. సో వై దీస్ ఆర్ బ్లైండ్స్ అన్నప్పుడు, సో ఐ విల్ షో యూ ద ఆన్సర్. నాకు ఆ ఆన్సర్ నచ్చింది యాక్చువల్గా. మీరు అది కౌంటే రాసుకోవచ్చు. షోయింగ్ పేజ్ నెంబర్తో వస్తుందని చూపిస్తున్నానండి. వీఆర్ ఇన్ స్టిల్ సెకండ్ చాప్టర్. ఎస్, ఫోన్ ఒక చేతిలో, దీనిలో ఒక చేతిలో, అందుకని. సో వీళ్ళు ఇచ్చే ఆన్సర్స్ మనం రాయం, మనం ఇచ్చే ఆన్సర్స్ వీళ్ళు చెప్పరు, అంతే తేడా. ఎస్, ఇదండి. ఇన్ అక్యూట్ యాంగిల్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఎడ్జ్ ఈజ్ లెస్సర్ అండ్ ద అబ్ట్యూస్ యాంగిల్ విచ్ ఈజ్ లార్జర్ ఓపెనింగ్. సో లార్జ్ ఓపెనింగ్ ఉంది, దానికి స్మాలర్ ఓపెనింగ్ ఉంది, లెస్ ఓపెనింగ్ ఉంది అని చెప్పేసినా సరిపోద్ది. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నాకు ఈ ఆన్సర్ నచ్చింది, షార్ట్ అండ్ స్వీట్. నాకు తెలిసి వీళ్ళు ఇచ్చిన దాంట్లో షార్ట్ ఆన్సర్ అయితే అసలు 2.4కి అయితే అసలు ఆన్సర్సే ఇవ్వలేదు. ఎక్స్ప్లోర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అని మళ్ళకే ఇచ్చేసారు. నీ చావు అన్నట్టు ఇచ్చేసారు. యా, ఇవన్నీ మనకి పర్లేదు. ఆ ఆన్సర్ ఒకటి నచ్చితే రాసుకోండి, లేకపోతే నేను చెప్పింది రాసుకోండి. విచ్ హ్యాజ్ ద బౌండరీ హ్యాజ్ లెస్ ఓపెనింగ్, లేకపోతే ఇట్ హ్యాజ్ లెస్ యాంగిల్ మెజర్మెంట్, ఇట్ హ్యాజ్ లార్జర్ వెన్ కంపేర్ టు అక్యూట్ యాంగిల్ అని రాసుకోవచ్చు. ఫైండ్ అవుట్ హౌ మెనీ అక్యూట్ యాంగిల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫిగర్ బిలో. దీనిలో ఎన్ని అక్యూట్ యాంగిల్స్ ఉన్నాయి. సో ఇది మా పిల్లలు మేము చాలా ఈజీగా చెప్పామండి, అంటే మా స్కూల్లో పిల్లలు చూడండి. సో ఇలా ఒక అక్యూట్ యాంగిల్ ఉంది, దీంట్లో ఇలా ఒక అక్యూట్ యాంగిల్ ఉంది, ఇలా ఒక అక్యూట్ యాంగిల్. సో ఎన్ని అక్యూట్ యాంగిల్స్ ఉన్నాయి ఫస్ట్ ఫిగర్లో? 3. సో ఇక్కడ కౌంట్ నెంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ ఇన్ ఈచ్ ఫిగర్ అని అడిగారు మనల్ని. సో ఇక్కడ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒకటి. టోటల్ 1 2 3 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి.
ఆల్రెడీ ఫస్ట్ ట్రయాంగిల్కి మనకి ఎన్ని అక్యూట్ యాంగిల్స్ వచ్చాయి 3. సో ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 3s are 12. సో ఇక్కడ 12 అక్యూట్ యాంగిల్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఇలా 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 మళ్ళీ ఇలా 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 ఇవన్నీ అక్యూట్ యాంగిల్సే మీరు అన్నీ చూసుకుంటే. సో ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో 7 3s are 21. సో 21 అక్యూట్ యాంగిల్స్ ఉన్నాయి నీ ఫిగర్ 3లో. వాట్ విల్ బి ద నెక్స్ట్ ఫిగర్? హౌ మెనీ అక్యూట్ యాంగిల్స్ విల్ ఇట్ హ్యావ్? టు నోటీస్ ఎనీ ప్యాటర్న్ ఇన్ ద నెంబర్స్. ఏమైనా ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారని అడుగుతున్నారు. సో నెక్స్ట్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందని. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి 7 ఉన్నాయి. నెక్స్ట్ దానికి ఖచ్చితంగా 8 అన్నా ఉంటాయి. సో ఆ ట్రయాంగిల్ ఎలా గీయచ్చు మనం? అసలు ఇది నా టీచర్స్ కాపీ, నేను రాయను, ఇంకా వీడియోస్ చెప్పడం కోసం రాస్తున్నాను. జనరల్గా భలే చిరాకు నేను అసలు బుక్ రాయడం అంటే టీచర్స్ కాపీలోనే రాయడం అనేది. ఎస్, దిస్ ఈస్ ద వే. ఇంకొంచెం నీట్గా రాసుకోవచ్చు. నాకు ఫోన్ ఒక చేతిలో దానివల్ల. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఒక్కొక్క ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి 3. 10 3s are 30 అక్యూట్ యాంగిల్స్. నెక్స్ట్ ఫిగర్కి వస్తే ఇది ఫిగర్. ఆ ఫిగర్ మీరు నీట్గా వేసుకోండి. సో డూ యూ అబ్జర్వ్ ఎనీ ప్యాటర్న్ అని అడిగారు. మనకి నెంబర్ అక్యూట్ యాంగిల్స్ నెంబర్స్ ఎలా వచ్చాయి 3 12 21 30. సో మీరు చూస్తే 3 7s are 21 7 3s are 3 7s ఓకే సారీ, మీరు డిఫరెన్స్ చూస్తే ప్రతిదానికి 7 వస్తుంది అనుకుంటా, 9 వస్తుంది అనుకుంటా. 12 - 3 ఎంత? 9. 21 - 12 9. 30 - 21 9. సో డిఫరెన్స్ వచ్చి 9 ఉంది. అంటే నెక్స్ట్ డిఫరెన్స్ 9తో ఉంటుంది. క్లియరా? సో దట్ ఈస్ ద వే. సో ఇది దాని ఆన్సర్స్. క్లియరా? ప్యాటర్న్ కూడా మనం కనిపెట్టాం. సో నెక్స్ట్ మెజరింగ్ యాంగిల్స్. నేను ఇంకా ఇది మా స్కూల్లో స్టార్ట్ చేయలేదు బికాస్ టుడే ఐ వోంట్ గాట్ ద పీరియడ్. బట్ నేను మీకోసం ఇది నేను చెప్పేస్తున్నాను. ఈ వీటిలో కొంచెం లాగ్ అయినా పర్లేదంటే కొంచెం చూసుకోండి. సో ప్లీజ్, మెజరింగ్ యాంగిల్స్ మనం చూసినట్టయితే వీ హ్యావ్ సీన్ దట్ టు కంపేర్ 2 యాంగిల్స్ వీ కాంట్, బట్ వీ కెన్ యాక్చువల్లీ, అంటే మనం ప్రతిసారి ఏమైనా 2 యాంగిల్స్ మెజర్ చేయాలంటే ఎప్పుడు సూపర్ ఇంపోజిషన్ మనం యూజ్ చేయలేం. అంటే ఏమైనా 2 యాంగిల్స్ని దాంట్లో కొలాబరేట్ చేయడం, అంటే దట్ మీన్స్ ఇన్వాల్వ్ చేసి లేకపోతే ల్యాబ్ చేసి మనం చేయలేం, ఓవర్ ల్యాబ్ చేసి. సో దిస్ ఈస్ ద వే. ఏ సర్కిల్ ఇండికేట్స్ 360 degrees. మనం ఈ సర్కిల్ని బాగా చూస్తే ఇట్ ఇండికేట్స్ 360 degrees. మిడ్ నుంచి 0 degrees, దాని ఆపోజిట్ 180. అంటే హాఫ్ సర్కిల్ 180, టోటల్ 360. ఒక సర్కిల్ 360ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పి. సో ఇది ఎలా అంటే మనకి ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, 360 ఈక్వల్ పార్ట్స్ అప్పుడు ఉండేటివంట. ఎందుకు 360 ఈక్వల్ పార్ట్స్ అంటే మెజర్మెంట్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్. మనకి పించ్ ఆఫ్ హిస్టరీ ఇక్కడ ఇచ్చున్నారు మనం చూస్తే. సో మనకి 360లో ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఏ ఫుల్ టర్మ్. ఒక 360లో హాఫ్ అంటే 180 అండి. 180 అంటే మనకి సెమీ సర్కిల్. ఒక స్ట్రైట్ లైన్ 90 కలిస్తే 180 ఉంటుంది దాంట్లో. సో 180 360 ఉంది. సో ఒక పించ్ ఆఫ్ హిస్టరీ, ఒక చిన్న చరిత్రను చూస్తే మనము, సో ఈ సర్కిల్ హ్యాస్ 360 degrees ఉన్నాయి. అంటే 360 స్పోక్స్. సో ఏన్షియంట్ క్యాలెండర్స్ ప్రకారం అంటే ఇండియా, పర్షియన్, బాబిలోనియన్, ఈజిప్ట్ వీటన్నిటిలో 360 days ఉండేటివి ఒక ఇయర్కి. ఇప్పుడు 365 కానీ అప్పుడు 360 ఉండేటివంట. బాబిలోన్స్ యూజ్డ్ ద నెంబర్ 60 ఇన్ దేర్ కౌంటింగ్ అండ్ ఆల్సో 360 మ్యాథమెటిక్స్ యూజ్డ్ కంటిన్యూడ్ యూజింగ్ 360 బికాజ్ ఇట్ ఈస్ స్మాలెస్ట్ నెంబర్. అదొక స్మాలెస్ట్ నెంబర్ అంట. అదేవిధంగా ఈ 360 అన్ని నెంబర్స్ డివైడెడ్ అవ్వద్దంట ఎక్సెప్ట్ 7th తప్ప. అసైడ్ ఫ్రమ్ 7th తప్ప అన్ని నెంబర్స్ డివైడ్ అవ్వద్దంట. అదేవిధంగా 12తో కూడా డివైడ్ అవ్వద్దంట. 12 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. దీంతోపాటు 24 అనే నెంబర్తో కూడా ఈ 36 అనేది డివైడ్ అవ్వద్ది. 2s are 3s are ట్రై చేయండి. సో 24 అంటే ద నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. 24 hours మనకి ఉన్నాయి డేకి. సో ఇక్కడ మనం చెప్పచ్చు. సో ఈ నెంబర్ అనేది టోటల్ అన్ని నెంబర్స్ డివిజబుల్ అవుద్ది ఎక్సెప్ట్ 7. అదేవిధంగా 12తో 24తో కూడా ఇది డివిజబుల్ అవ్వద్ది. కాబట్టి
60 ఈజ్ ఎ స్మాల్ నెంబర్ అండ్ ఫేమస్ నెంబర్. అలాగే సర్కిల్లో 360 స్పోక్స్ ఉంటాయి. అశోక చక్రాల్లో 12 స్పోక్స్ ఉన్నట్టు. సో ఇక్కడ ఒక చక్రానికి 360 స్పోక్స్ అనేటివి ఉంటాయి. అవి ఎలాగా మనం మన ఓన్ ప్రొట్రాక్టర్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అండి మనకి. సో డిగ్రీ మెజర్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్. ఏమైనా యాంగిల్ ఒకటి తీసుకొని, ఒక సర్కిల్ తీసుకొని, పేపర్ తీసుకోండి. ఆ పేపర్ని సర్కిల్ టైప్ గీసుకోండి. దాని తర్వాత ఆ పేపర్ని కట్ చేసి రౌండ్ తీసుకోండి. నాకు చేయడానికి కుదరట్లేదు అందుకని. సో రౌండ్ తీసుకోండి. రౌండ్గా తీసుకొని దాన్ని ఫోల్డ్ చేయండి. ఇలా మిడ్కి ఫోల్డ్ చేయండి. మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఇలా మిడ్కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఆ మిడ్కి కాల్ చేస్తే కట్ చేస్తే మీకు హాఫ్ వస్తుంది, అంటే కింద సర్కిల్ హాఫ్ వస్తుంది, అవునా? సో ఆ పైన తీసుకోండి. ఆ పైన పార్ట్ తీసుకొని మనకి ఇక్కడ నేమ్ ద యాంగిల్స్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ యాంగిల్స్ని నేమ్ ఇవ్వమన్నారు, మనం ఇచ్చుకోవచ్చు. అంటే యాంగిల్ ఓక్యూపి, లేదా ఇది మిడ్ ఉండాలి కాబట్టి క్యూఓపి. నెక్స్ట్ యాంగిల్ ఆర్ఓక్యూ. నెక్స్ట్ యాంగిల్ ఎస్ఓఆర్, యాంగిల్ టీఓఎస్ లేదా టీఓఆర్. అది మన ఇష్టం, చాలా యాంగిల్స్ వస్తాయి. సో ఇది చూస్తే మనకు అక్యూట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్, ఇది అబ్ట్యూస్ యాంగిల్, ఇది నువ్వు బేస్ అనుకుంటే, ఇనిషియల్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే. ఇది అబ్ట్యూస్ యాంగిల్, ఇది స్ట్రైట్ యాంగిల్. సో ఇది మనకి ఉన్న ఒక లెక్క. యాంగిల్స్ ఏమంటే అలా యాంగిల్స్ వాటిని కూడా నేమ్స్ మనం ఇచ్చుకోవచ్చు, ఇది మన ఇష్టం. సో ఇది ప్రొట్రాక్టర్ మేకింగ్. సో హౌ టు మేక్ అవర్ ఓన్ ప్రొట్రాక్టర్. సో ఇలా కట్ చేసుకున్నాక, సో ఇలాగ ఉంది కదా ఒక సర్కిల్, దాన్ని ఇలా 2గా ఫోల్డ్ చేసుకుంటే ఒకటి వస్తుంది, దాన్ని కట్ చేసుకోండి. సో ఇవల్ల కట్ చేసుకున్న దాంట్లో ఇక్కడ వైపు 0 degrees, ఇటువైపు 180 అని ఇవ్వండి. సో ఇక్కడ ద మెజర్ ఆఫ్ హాఫ్ సర్కిల్, ఒక హాఫ్ సర్కిల్ మెజర్. ఎందుకు అలా అంటే మనం ఇక్కడ లెటర్స్ టర్న్ 360 degrees, హాఫ్ ఇంటూ 360 degrees. నువ్వు క్యాన్సిల్ చేస్తే 180 వస్తాయి. 2 ఇంటూ 2 1s are రిమైనింగ్ 1 2 8s are 16. సో 180 degrees. 180 లెఫ్ట్ టర్న్ బాటమ్ రాసుకోండి. అగైన్ దీన్ని, ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేస్తే మీకు 2 ఫోల్డింగ్స్ వస్తాయి. ఆ 2 ఫోల్డింగ్స్లో మిడ్ వచ్చింది కదా లైన్, అది 90 degrees, 90 unitsని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలా 1/4తో క్యాన్సిల్ చేసుకున్నా మీరు 90 వస్తుంది. 4 9s 36 కాబట్టి ఇలా క్యాన్సిల్ చేసుకున్న 90 వస్తాయి. లేకపోతే 1/2తోనే, నువ్వు హాఫ్ ఉంది కాబట్టి హాఫ్లో 1/2 ఇంటూ 180, టోటల్ 180 ఉంది కాబట్టి 180 తీసుకున్నా నీకు 90 వస్తాయి. 2 9s are 18 కాబట్టి 90 degrees వస్తుంది మిడ్కి. ఆఫ్టర్ దట్ ఆ యాంగిల్ పెట్టాక ఇప్పుడు హాఫ్ ఉంది కదా పేపర్, ఇలాగా దాన్ని ఇంకో ఫోల్డింగ్ ఇవ్వండి. ఇంకో ఫోల్డింగ్ ఇస్తే నేను ఇది నెక్స్ట్ పిల్లలతో వీడియో తీపిచ్చి నేను ఫోల్డింగ్ చేస్తే మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే యూ విల్ గెట్ దట్ 95. 95కి ఆపోజిట్ అటు 135. ఎందుకంటే మనం క్యాన్సిలేషన్ చేస్తే హాఫ్ ఇంటూ 90 చేస్తే 90 degreesని హాఫ్ చేస్తున్నాం కాబట్టి మనకి 45 degrees వస్తుంది. అటువైపుకి ఆపోజిట్ 135 degrees. ఎలా అంటే 180, టోటల్ ఎంత 180 మైనస్ 45 చేయండి. 180 మైనస్ 45 135 కాబట్టి ఆపోజిట్ సైడ్ 135 ఉంటుంది. అలాగే కంటిన్యూయింగ్ విత్ అనదర్ ఫోల్డింగ్, ఇంకో ఫోల్డింగ్ వేయడానికి ట్రై చేయండి. ఈ ఫిగర్లో చూపించినట్టు యూ విల్ గెట్ ద మెజర్మెంట్ ఆఫ్, నీకు ఎలాంటి మెజర్మెంట్ వస్తుంది అని అంటే 25లో హాఫ్ అంటే 45లో హాఫ్ అంటే 22.5 degrees వస్తుంది. 45లో హాఫ్ అంటే ఈ డిగ్రీ మెజర్మెంట్ నీకు వస్తుంది. సో దానికి హాఫ్ అంటే 180 మైనస్ 22.5 చేస్తే నీకు 157.5 degrees వస్తుంది. ఈ విధంగా నీకు ఒక మినీ ప్రొట్రాక్టర్ తయారైంది విత్ మెయిన్ యాంగిల్స్. సో ఇక్కడ మనం చూస్తే యాంగిల్ బైసెక్టర్ అని ఇచ్చారు. యాంగిల్ బైసెక్టర్ అంటే అట్ ఈ స్టెప్ వీ ఫోల్డ్ ఇన్ హాఫ్స్. మనం ప్రతి స్టెప్లో హాఫ్స్ ఫోల్డ్ చేసాం ప్రొట్రాక్టర్ని. ఎస్ ఆర్ నో? ది ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ హాఫ్ ఆఫ్ ఎ గివెన్ యాంగిల్ ఈజ్ కాల్డ్ బైసెక్టింగ్ ద యాంగిల్. ఒక యాంగిల్ని ఫోల్డ్ చేయడం వల్ల మనము దాన్ని బైసెక్ట్ చేస్తున్నాం అని అర్థం. సో ద యాంగిల్ బైసెక్టింగ్ ద యాంగిల్. సో ద ప్రాసెస్ గెటింగ్ హాఫ్, దాన్ని హాఫ్ చేయడాన్ని వి కాల్డ్ ఇట్ యాజ్ బైసెక్టింగ్ ద యాంగిల్. ద లైన్ దట్ బైసెక్ట్స్ ఏ గివెన్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ ద యాంగిల్. యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ ద యాంగిల్. ఒక లైన్ని మనం మళ్ళీ ఫోల్డ్ చేయడం వల్ల దాన్ని యాంగులర్ బైసెక్టర్ అని అంటాము అని చెప్పి. ఒక పేపర్ని నేను ఇలా ఫోల్డ్ చేశానండి, అగైన్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తానంటే దిస్ ఇస్ బైసెక్టర్, యాంగులర్ బైసెక్టర్. అగైన్ ఇంకో మడత వేస్తున్నాను, దిస్ ఈజ్ ఆల్సో యాంగులర్ బైసెక్టర్. అలాగా
నా ఇక్కడ చూడండి, ఫైన్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంగిల్స్. మనం 2.6లో ఉన్నాం. ఫిగర్ ఇట్ అవుట్ యూజింగ్ ఏ ప్రొట్రాక్టర్ వాడి దీని మెజర్మెంట్స్ కనుక్కోమంటున్నారు. సో నువ్వు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ 0 మీద పెట్టాలి. ప్రొట్రాక్టర్ మీకోసమే తీసుకొని వచ్చాను ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయడానికి. ఎస్, ప్రొట్రాక్టర్లో మనకి ఎడ్జ్ ఉంది చూసారా, లైన్ 19 ఇండికేట్ చేస్తూ, ఇటువైపు మనకి ఇది లెఫ్ట్ ఇది రైట్ అనుకుంటే, లెఫ్ట్ నుంచి రైట్కి మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్, ఇటువైపు నుంచి కూడా ఇటువైపు ఇంక్రీజింగ్ ఆర్డర్, మనకి 2 పక్కలు ఉంటుంది. సో ఈ లైన్, ఈ గోల్డెన్ లైన్ ఏదైతే మనకి స్టార్టింగ్ ఇనిషియల్ లైన్ ఇక్కడ ఇచ్చినారో 0, దాని మీదకి మనకి ఇక్కడ ఇచ్చిన ఇనిషియల్ పాయింట్ ఐజే పెట్టేటట్టు చూడండి. ఫోన్ పెట్టుకొని నేను పెట్టలేకపోతే సారీ, నేను ఫోన్లో నుంచి చూసి పెడుతున్నా, తిట్టుకోవాకండి. సో చూసారా, 50 కూడా లేదు, 50 కంటే తక్కువ ఉంది, అంటే 45 సంథింగ్, 45 48 ఉందండి, 48. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఏమొచ్చు, యాంగిల్ ఐహెచ్జే లేదా యాంగిల్ జేహెచ్ఐ 48. అదేవిధంగా ఇది కూడా పిల్లలతో మీరు చెప్పాలంటే, ఈ పాయింట్ దగ్గర, ఈ లైన్ దగ్గర ఈ పాయింట్ ఉండాలి, ఈ లైన్ మీద ఈ లైన్, ఆ లైన్ ఉండొచ్చు. మీరు ఇనిషియల్ పాయింట్ ఏది తీసుకుంటే అది. ఎస్, మధ్యకు ఉంది 25 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ ఇది రైట్ యాంగిల్, చూడగానే తెలుస్తుంది కదా, కాదు అబ్ట్యూస్. ఎస్, అబ్ట్యూస్ 100 దాటింది. సో 100 అండ్ ఎంత ఉంది అంటే 104 ఉందండి. ఎస్, 104 ఉంది. యా, నెక్స్ట్ చూద్దాం. సో ఫైన్ ద డిగ్రీ మెజర్స్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ యూజింగ్ యువర్ ప్రొట్రాక్టర్. మన ప్రొట్రాక్టర్ వాడి మన క్లాస్ రూమ్లో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ని మెజర్ చేయమంటున్నారు. ఏమైనా ఉంటే ట్రై చేయండి. సో విండోస్ మెజర్ చేయడం, ఏదైనా బాక్స్, జామెట్రీ బాక్స్ లేదా స్విచ్ బాక్స్ ఏదైనా మెజర్ చేసి వాటివి రాయండి, ఓకేనా. అండ్ ఫైన్ ద డిగ్రీ మెజర్. సో ఇక్కడ వీటిని మెజర్ చేయమంటున్నారు. సో ఇందాక పెట్టినట్టే ఇవన్నీ కూడా అంతే అండి. సో మెజర్ అండ్ రైట్ ద డిగ్రీ అండ్ యాంగిల్, మెజర్ చేసి వీటి యాంగిల్స్ని మనం రాయడమే. ఈ పేపర్ అంతా అంతే. సో యాంగిల్ రాసి వాటికి మనం నేమ్ ఇచ్చుకొని రాయడమే. ఇక్కడ కూడా అంతే. సో మెజర్ అండ్ రైట్ డిగ్రీ మెజర్స్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ యాంగిల్, మనం మధ్య నేమ్ పెట్టుకొని మనం వాటిని యాంగిల్ మెజర్ చేసి రాయడమే. సో ఇక్కడ కూడా ఫైన్ ద డిగ్రీస్, వాటి డిగ్రీస్ కనుక్కోవడం. అంటే ఇప్పుడు మనం 45, 75 అనుకుంటున్నాం కదా, అవి డిగ్రీస్. వీటికైతే ప్రొట్రాక్టర్లోనే ఇచ్చారు, రాసేసేయడమే చూసి. ఫైన్ ద డిగ్రీస్, వీటికి డిఫరెంట్, అంటే ఇక్కడ ఇచ్చున్నారు యాంగిల్ పీక్యూఆర్కి యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ ఎంత మెజర్. ఇక్కడ నువ్వు దీన్ని తీసుకుంటే, నువ్వు దీన్ని అంటే ఇలా పెట్టి, ఇప్పుడు ఇక్కడ 0, దీన్ని తీసుకుంటావు 0, అంటే అప్పుడు ఆ పై నెంబర్లు చూస్తావు, ఓకేనా. ఇది 0 అనుకున్నప్పుడు ఇంకా చాయిస్ లేదు, అంటే తిప్పి చూడలేవు, ఇట్టే పెట్టాలి. అప్పుడు దీన్ని 0 అనుకుంటారు. అందుకని 2 పక్కలు ఇచ్చి ఉంటారు ఒక సెమీ సర్కిల్కి, అంటే ఒక ప్రొట్రాక్టర్కి. ఇటువైపు 0, అటువైపు 0, 180, ఇటువైపు యాంగిల్స్ని ఇటువైపు స్టార్టింగ్ అనుకునేదానికి. క్లియర్, దట్ ఈస్ ద మ్యాటర్. 6th one, ఓకే. 8th క్వశ్చన్ దాకా వచ్చేసామండి. సో 8th క్వశ్చన్ ఒక్కసారి. సో ఈ బొమ్మ ఎలా ఉందో మ్యాటర్, ఎలా అయితే ఇచ్చారో స్టెప్గా అలా చేసి, అండ్ ఈ లైన్స్ క్రీజెస్ ఉన్నాయి కదా, అంటే ఇలా డాట్స్ పెట్టిన క్రీజెస్ అన్నీ మనం అలాగే డ్రా చేసి, సో అండ్ మెజర్ ద యాంగిల్స్ ఫార్మ్డ్, ఏవైతే యాంగిల్స్ ఫామ్ అయ్యాయో ఆ యాంగిల్స్ అన్నిటిని మెజర్ చేయమన్నారు. అంటే ఇక్కడ యాంగిల్ ఫామ్ అయ్యేలా అక్యూట్ లాగా వాటిని మెజర్ చేయమంటున్నారు. సో గో హెడ్, చేయాలి, ఖచ్చితంగా చేయాలి మనం. అండ్ 9th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనకి 3 ట్రయాంగిల్స్ ఇచ్చారు కదా, 3 ట్రయాంగిల్స్ని చూడమంటున్నారు, అంటే మెజర్ చేయమంటున్నారు. మెజర్ చేస్తే మనకి యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటిలో పెట్టి మెజర్ చేస్తే మీకు 3 యాంగిల్స్ ఈక్వల్గా వచ్చాయా, ఏ యాంగిల్ ఎంత వచ్చింది అని చెప్పి. నాకు చూడ మిడ్ యాంగిల్, మధ్యలో ఉన్న యాంగిల్ ఈక్యులేటర్ యాంగిల్, ఒకటి స్కేల్ అని ఒకటి ఐసోలేస్ ట్రయాంగిల్ ఇచ్చి ఉంటారు.
ఇది మాత్రం ఈక్వలేటర్ యాంగిల్, 3 సైడ్స్ ఈక్వల్ వస్తాయి. యాంగిల్స్ వస్తాయి కదండి, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180. నువ్వు ఇక్కడ వచ్చే యాంగిల్, ఇక్కడ వచ్చే యాంగిల్, ఇక్కడ వచ్చే యాంగిల్ అన్నీ నువ్వు చేస్తే 180 వస్తాయి. లేదంటే ఏమైనా 2 యాంగిల్స్ కానీ ఈక్వల్ ఉంటే దట్ ఈస్ ఈక్వలేటరల్. ఆపోజిట్ ఉన్నాయా సేమ్ ఉన్నాయా అని రాయమన్నారు. సేమ్ ఉంటే సేమ్ రాయండి, ఆపోజిట్ ఆపోజిట్ రాయండి. సో దట్స్ ద థింగ్. ఇంకా మనం చూస్తే మైండ్ ద మిస్టేక్, మెండ్ ద మిస్టేక్. తప్పును గమనించండి, తప్పును సరిదిద్దుకోండి. చాలామంది యాంగిల్ ఉన్నప్పుడు ఇలా స్ట్రైట్గా పెడతారు, కాదు ఇక్కడ పెట్టాలి. ఇది చూసారా, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఎక్కడుంది అక్కడ పెట్టాలి. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు దాన్ని అలా తీసుకునేది ఎలాగా అని, ఇదండి దీని ఇనిషియల్ పాయింట్గా తీసుకొని ఆ విధంగా పెట్టాలి. ఇలా ఉన్నప్పుడు ఇలా మెజర్ చేసి దాన్ని 70 అనడం కరెక్ట్ కాదు. ఇక్కడ పాయింట్ ఉన్నప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ పెట్టి మెజర్ చేయాలి. అదేవిధంగా 120 ఇక్కడ పెట్టాలి పాయింట్, ఇక్కడ పెట్టి ఆ పాయింట్ని మనం మెజర్ చేయాలి అని చెప్పి మనం చేసే ప్రొట్రాక్టర్లో రాంగ్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ సో గో హెడ్ అండి. సో ఇది నార్మల్గా మనం చేసే మిస్టేక్స్, దాంట్లో మీరు ప్రజెంట్గా చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ యాంగిల్స్ ఏవైతే మన రియల్ లైఫ్లో మనం యాంగిల్స్ ఎలాగ కన్స్ట్రక్షన్స్లో, ఆర్కిటెక్ట్స్లో మనం యాంగిల్స్ని ఎలా చూస్తాం, ఎలా వాడతాం, అలాగే ఆర్ట్ అండ్ డిజైన్, స్పోర్ట్స్లో యాంగిల్స్ మనకి ఏ విధంగా ఉన్నాయి, ఎవ్రీడే యాక్టివిటీస్లో మనకి యాంగిల్స్ ఏ విధంగా ఉన్నాయి, రోడ్డు నడిపేటప్పుడు కూడా, రోడ్డు మీద సైకిల్ బండి నడుపుతున్న యాంగిల్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు అని చెప్పి. సో ఫిగర్ ఇట్ అవుట్. 2.7 ఉంది, 7, 8, 9 ఐ థింక్ సో. ఓకే, మీకు ఇక్కడికి అర్థమైంది. మిగిలినవి జనరల్ క్వశ్చన్స్ అండి, మీరు రాసుకునే సేయచ్చు చదివి. లేదు వాటికి మాకు ఆన్సర్స్ కావాలి, నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్ చేయండి. వద్దు ఇక్కడికి మాకు క్లియర్, మీరు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చాప్టర్ మాస్టరీ ఉంది, సో నేను ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాప్టర్ మాస్టరీ. సో మాకు చాలు చాప్టర్ మాస్టరీ అని, లేదు మాకు మిగిలినట్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రండి అంటే ఆ మిగిలిన రోమన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ పార్ట్ కావాలా వద్దా నాకు కామెంట్ చేయండి. మిగిలిన 3 ఎక్సర్సైజెస్, సో 3 అంటే ఏమేమి ఉన్నాయి ఇంకా, నెక్స్ట్ అప్ టు 3 కంప్లీట్ చేసాం దీంట్లో మనం. ఇంకా 2.10, 9, 8 ఉన్నాయండి పెండింగ్. అవి కావాలా వద్దా కమెంట్ చేయండి. ఈ వీడియోని చూసారు అంటే ఖచ్చితంగా కమెంట్ చేస్తారు. సో 2.7 కూడా కొంచెం ఆపున్నాను, అది కూడా వద్దు మేము చదువుకొని వెళ్తాము, మా చాప్టర్ మాస్టర్ చెప్తే చాలు అనుకుంటే యాజ్ యువర్ విష్. ఏదో మీరే కమెంట్ చేయండి, అకార్డింగ్ మీ వైస్ పోదాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి. Thank you guys, thank you supporting, thank you for your support and thank you so much, thank you for watching. Please subscribe my channel. Thank you.